కులం మీద, మతం మీద. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమంది నన్ను విభేదించిపోతున్నారు. ఎంతవరకు మా ప్రకాష్తో మాట్లాడితే వీళ్ళంతా ఎవరున్నా నేనే అంటే దాంట్లో అప్పులప్పరావు సినిమాలో ఒకటి ఉంటుందన్నమాట. వాడు బ్రహ్మానందం కదా, బాబుమోహన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉంటాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండి రాజేంద్ర ప్రసాద్ దగ్గర పోతాను, నాకు అప్పిచ్చావో లేదా అని. ఏంది ఇచ్చావు? నా సింతకాయ అంటాడు డైలాగ్, అదేనా? నా సింతకాయ అంటాడు పెద్దానికి. ఇచ్చే వాని దగ్గరికి పోతాడు, రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి పోతే అప్పటికే చుట్టూ అప్పుల వాళ్ళంతా చుట్టుకుంటారు. ఏం సుమారు ఫ్యాన్స్ ఉన్నారే నీకు అంటాడు బాబుమోహన్. ఎంతమంది ఉంటారు నీకు అంటే వాడు నాకు 10,000 మంది ఉంటారు అంటారు. అప్పుల బ్యాచ్ 10,000 మంది ఉంటాడు. 10,000 అంటే ఒక ఫ్యామిలీకి 3 వేసుకున్నా 30,000 ఓట్లు అంటే మొత్తం నాకే వేయించావా, ఆ లచ్చ మాఫీ చేస్తా అంటాడు వాడు. ఎవరు? బాబుమోహన్, రాజేంద్ర ప్రసాద్. మీరు చూడండి ఇంకోసారి. అంటే ఈడు కూడా అయితే నాకేంది చింతకాయ అంటాడు. అంటే అప్పు పోయి ఇంకొక 2 లక్షలు అప్పిచ్చాను అంటాడు. నాకేంటి అంటే సరేనా 2 లక్షలు పెడతా అంటాడు. చెక్ ఏదో అడిగితే చెక్ ఇస్తాడు, మార్చికి రాసిచ్చాడు. మార్చిలో రాపో ఇచ్చారంటాడు. అట్లుంటుంది. మొన్న ఎవరో చేరినారు కదా, ఆ పుల్లలు చుట్టుకున్నా కానీ అతని దగ్గర నుంచి నువ్వు ఏమైనా తెచ్చుకోవచ్చేవో కానీ 10,000 ఓట్లు ఈ అట్లుంటుంది. కాబట్టి మనం మంచి చేశామా లేదా, మనం జనాలకి ఏమైనా. కాబట్టి మనం ఆలోచించండి, 30 రోజుల కులాన్ని మనం రాజకీయం చేసే వాళ్ళు కావాలా, లేకుంటే మీ బిడ్డగా మీ ఇంట్లో ప్రతి సందర్భంలోనూ మీకు తోడుగా అండగా నిలబడిన నాయకుడు కావాలని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినారు, అన్న జగన్ రెడ్డి చేయూత ఒత్తి ఇంకా లెక్క వల్లేదన్నా చాన్నాళ్ళు అవుతుంది అని చెప్పేసి. పర్లేదమ్మా, చేయూత అనేది యాక్చువల్గా ఏప్రిల్ మే నెలలో రావాల్సిన స్కీమ్. కానీ ఎలక్షన్స్ కోడ్ వస్తుంది కదా, ఈ నిరంతరం జరిగే ప్రక్రియ ఆగిపోకూడదు కదా అని మనం చేయూత అనేది విడింది. ఒక పథకం ఒక 10 రోజులు లేట్ అయితేనే అంత బాధపడిపోతున్నామే, మరి చంద్రబాబు వచ్చి ఈ పథకాలన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా అప్పుడు మన బాధ ఎవడికి చెప్పుకోవాలా? చంద్రబాబు వచ్చే వాలంటీర్లు ఉండాలి, ఇంటికాడికి వచ్చేవాడు ఉండడు, చెప్పేవాడు ఉండడు, సాయం చేసేవాడు ఉండడు, అడిగే దిక్కే ఉండదే. మరి అప్పుడు మన పరిస్థితి ఏంది? మనందరూ ఆలోచించండి. కాబట్టి రాబోయే మే 13 జరిగే ఎలక్షన్స్లలో, వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లు మన కష్టకాలంలో, మన ఇబ్బందుల కాలంలో కూడా ఆర్థిక సాయం చేయడానికి 150 సార్లు బటన్ నొక్కి మనడం జరిగింది. 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక ఓటు ఎంపీకి, ఒక ఓటు ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నేనున్నాను జగన్, నేనున్నాను మీకు తోడుగా, నా కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డావు, నా ఇబ్బందులలో నాకు అండగా నిలబడ్డావు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి ప్రతి సామాన్యుడు కూడా అతనికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మంచి చేస్తే మంచే జరుగుతుందని చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా చాలా అబద్ధాలు వేరే ఊర్ల నుంచి వస్తారు మన దాంట్లోకి, ఈడెవరు ఉండరు, వేరే ఊర్ల నుంచి చెప్తా పోతా అంటారు, మనకు హామీలు చెప్తూ ఉంటారు, అవి చెప్తుంటారు, ఇవి చెప్తూ ఉంటారు. కానీ మీకు ఎవరి వల్ల అయితే మంచి జరుగుతుందో మీకు మించి ఎవరికే కానీ తెలియదు. మీరే ఆ మంచిని చూశారు, మీ అకౌంట్ బుక్లలో చూసే తెలుస్తుంది గతానికి ఇప్పటికీ కలిగించిన నమ్మకం ఎలాంటిది అని చెప్పేసి. కాబట్టి వాళ్ళకు తోడుగా నిలబడాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయాలు దేవాలయాల్లాగా తయారైనాయా లేదా అని మీరు ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నాను దేవాలయాల్లాగంటే, మనం పోతానే
అక్కడ మన కోరిక తీర్చేవాడు దేవుడైతే సచివాలయంలో ఆ పేదవాళ్ళకు అండగా నిలబడి ఒక్క రూపాయి అవినీతి లేకుండా మనకు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నాయి కాబట్టి సచివాలయాలను దేవాలయాలుగా పోలుస్తున్నారు.